వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మన వివేకానంద గారి మాటలు తీసుకుంటే, విజయం కలిగిందని విర్రబీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు అన్నారండి. అంటే మన లైఫ్లో జర్నీ ఉంటుంది. సక్సెస్ ఫెయిల్యూరు అనేటటువంటివి రైల్వే స్టేషన్స్ లాగా వచ్చిపోతూ ఉంటాయి. సక్సెస్ వచ్చినా మనం జర్నీ కంప్లీట్ చేయడానికి నడుస్తూ ఉండాలి. ఫెయిల్యూర్ వచ్చినా అదేవిధంగా జర్నీ కంప్లీట్ చేయడం కోసం అలా ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ వెళ్ళే దోవలో ఒక్కొక్కసారి సక్సెస్ రావచ్చు, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ రావచ్చు. మనకు సక్సెస్ వచ్చేసిందని చెప్పేసి జజనగడి జనారే అని చెప్పి మనం రెస్ట్కి ఎప్పుడైతే తీసేసుకున్నామో దాని వెనకాలే మన మోసపూరితమైనటువంటి వాళ్ళు, మనల్ని అధపాతాళానికి తొక్కేసేటటువంటి వాళ్ళు కూడా వెనకాలే ఉంటారు. సక్సెస్లో ఎవడో ఎక్కువసేపు అనేటటువంటిది మనం ఉండలేము. ఆ తర్వాత మళ్ళీ దాన్ని దాటుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉండాలి. అసలు వ్యాపారస్తుడికి అయితే కానివ్వండి, ఒక చదువుకునే విద్యార్థికి అయితే కానివ్వండి, లైఫ్లో ఒక సాధకుడికి ఈ గోల్ అనేటటువంటిది ఒక తాత్కాలికమే. అది సక్సెస్ అంటే ఇప్పుడు 1వ క్లాస్ పాస్ అయిపోయాం అమ్మయ్య అనుకుంటే 2వ క్లాస్ ఉంటుంది. స్కూల్ ఏజ్ అయిపోయిన తర్వాత హై స్కూల్ ఉంటుంది. హై స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీ అయిపోయిన తర్వాత పీజీ, ఇంకా పీజీలు తర్వాత డాక్టరేట్లు, అలా నిత్య విద్యార్థుల్లాగా మనం ఈ సక్సెస్ని మనం తీసుకోవాలి. అలాగని చెప్పేసి ఈ దోవలో కొన్ని ఫెయిల్యూర్స్ అనేటటువంటివి వస్తాయి. ఓ రకంగా చెప్పుకుంటే ప్రపంచానికి నెంబర్ 1 బౌలర్ అయినటువంటి ముత్తయ్య మురళీధర్ తన జీవితకాలంలో కొన్ని వందల వికెట్లు తీయడం జరిగింది. అయితే ఆ వికెట్లు తీయడానికి ఆయన కొన్ని వేల బాల్స్ టోర్నమెంట్లో వేస్తే ఆయన జీవితకాలంలో దగ్గరగా 1,00,000 బాల్స్ అనేటటువంటివి ఆయన ప్రాక్టీస్ పరంగా కూడా వేసి ఉండొచ్చు. అంటే ఆయన జీవితం మొత్తంలో 1,00,000 బాల్స్ వేస్తే కొన్ని వందల బాల్స్ తీసుకుంది. ఒక 1000 వికెట్లు తీసుకున్నాడో, ఎన్ని వికెట్లు తీసుకున్నటువంటి వ్యక్తి అయింది. అంటే ఆయన లక్షల్లో 1000 అంటే ఎన్నో వంతు. ఆయనే నెంబర్ 1 సక్సెస్ అనేటటువంటిది ప్రపంచం మొత్తంలో ఆయనే నెంబర్ 1 బౌలరు. అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలరు. అంత అత్యధిక వికెట్లు తీసినటువంటి వాడే ఎన్ని ప్రయత్నాలు చేస్తే మనం విజయం సాధించడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేయించాలి. అటువంటి విజయాలతో పోల్చుకుంటే మనం సాధించే విజయాలు ఏ విజయము వాటితో పోల్చుకుంటే మనకు వచ్చే నష్టాలు, అపజయాలు పెద్ద విషయం కాదు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఏం చేసినప్పటికీ కూడా జయాపజయాలతో ఎటువంటి రాజీ పడకుండా మీ పని మీరు చూసుకుని ముందుకెళ్ళండి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, తర్వాత నవ్వులు వస్తాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.